నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల్ మండల కేంద్ర పరిధిలోని గూగుడు గ్రామంలోని శ్రీ కుల్లయ్య స్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి కార్యాలయంలో హుండీ గల్లంతుపై పలు పత్రికల్లో వచ్చిన ఆరోపణలపై ఈవో సాకేతపురం శోభారాణి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. అయితే పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వక సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించడం గమనార్హం. పక్క రాష్ట్రంలో నుంచి కూడా భక్తులు అధిక జనాల్లో వచ్చినారు. ఈ సంవత్సరం మరీ ఎక్కువ వచ్చినారు. ప్రతి సంవత్సరం కేవలం 5 రోజులు 6 రోజులు వచ్చేవాళ్ళు. కానీ మొదలుకొని ప్రథమ దినం నుంచి చివరి రోజు వరకు భక్త జనాలు ప్రతిరోజు కనీసం 25,000 మంది స్వామిని దర్శించుకోవడం జరిగింది. దాదాపుగా 7 లక్షల పైనే ఈ సంవత్సరం స్వామిని దర్శించుకోవడం జరిగింది. సో భక్త జనాలు స్వామిని దర్శించుకోవడం జరిగింది. కాబట్టి ఇలాంటివన్నీ అపోహాలు. ఏదైనా జరిగితే అసలు జరగలేదు, ఇది కేవలం అపోహాలే. పర్మనెంట్ హుండీ కూడా 18వ తారీఖు తీయడం జరిగింది. అది కూడా మా సీసీ ఫుటేజ్లో మొత్తం సీసీ ఫుటేజ్ మొత్తము పెండౌన్లో రికార్డ్ చేయించినాను. అది మా ఉన్నతాధికారికి పంపించుకుంటాను. మేడం, ఇప్పుడు లెక్కింపు ఏదైతే జరిగిందో ఇది పూర్తి స్థాయిలో సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే జరిగిందా? పర్యవేక్షణలో జరిగింది. పూర్తి స్థాయిలో పర్యవేక్షణ. ఈ టెంపుల్కి 19 సీసీ కెమెరాలు ఉన్నాయి మనకి. అది కాకుండా అదనంగా 5 కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 24 చేశాను నేను. ఒకవేళ వీలు చూసుకొని మీడియా కూడా ఆ ఫుటేజ్ మీరు అందజేసే విధంగా అందిస్తాను. అంటే ఇక్కడ అందరికీ ఒక డౌట్ ఏమంటే మేడం, మీరు అన్ని ఉండీలు లెక్కింపు చేసినప్పుడు గూడు కుల్లాయ సమయంలో ఏ దేవాలయంలో ఏదైతే ఎల్లో కలర్ ఉండి ఉందో అది కౌంట్ చేయడానికి తీసుకురాకుండా డైరెక్ట్ ట్రాక్టర్లోకి అన్ని ఖాళీ చేసిన తర్వాత ట్రాక్టర్లోకి పంపించారు కదా, ఆ ఉండీతో పాటు పంపించారని చెప్పి అందరూ అనుమానం. లేదు, మొత్తం మనం అన్ని అక్కడే సంచిలో ఓపెన్ చేస్తాము, అన్ని వేసుకుంటాము. ఒకటి వచ్చిన ఉండీల కంటే మళ్ళీ తిరిగి ట్రాక్టర్లో పెట్టేటప్పుడు ఖాళీ ఉండీలు కొన్ని ఎక్కువ వచ్చినాయని చెప్పి, అంటే కొన్ని అంటే 1, 2 ఇట్లా ఎక్కువ వచ్చినాయని చెప్పి ఇక్కడ విశ్వసనీయ సమాచారం మేడం. లేదు, మనకు మొత్తం 4 ఉండీలు టెంపరీ ఉండీలు పెట్టినాము, 4 ఓపెన్ చేయడం జరిగింది. అంతా సీసీ కెమెరాల మధ్యనే జరగడం జరిగింది. అధికంగా ఎట్లాంటి ఉండీలు పోలేదు ట్రాక్టర్లో. అదే కౌంటింగ్ కేంద్రంలోకి తెచ్చేటప్పుడు ఉన్న ఉండీల కంటే ట్రాక్టర్లో తిరిగి పెట్టేటప్పుడు ఎక్కువ ఉన్నాయనేది లేదు 4 ఉండీలు మనం తీసినాము. 4 ఉండీలే టెంపరీ ఉండీలు పెట్టిన 4 పెట్టడం జరిగింది. 4 మనము ఓపెన్ చేయడం జరిగింది. అది కూడా మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు, తర్వాత మన గ్రామస్తులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరి సమక్షంలోనే జరుగుతుంది. ఉండి కౌంటింగ్ అందరి సమక్షంలో జరుగుతుంది. ఇది దేవాదాయ శాఖ మధ్యనే జరగదు మేడం. ఈ ఏటా జరిగిన కార్యక్రమం అంతా కూడా సీసీ ఫుటేజ్ రికార్డ్ అయింది కదా, ఆ రికార్డ్ అంతా కూడా మీరు మీ హైయర్ ఆఫీషియల్స్కి అందిస్తాను. దీని మీద వివరాన్ని అడిగినారు, వారికి కూడా అందిస్తాను. నేను ఒక్కరోజు కాదు, కేవలం తాత్కాలిక. మేడం, మీరు ఈవోగా చెప్పాల్సిన మాటలన్నీ పక్కన వాళ్ళ మీద ఎందుకు ఆధారపడుతున్నారు? ఏం ఆధారపడలేదు. మరి మీడియా మీరు మొదట సీసీ కెమెరా ఫుటేజ్ అధికారులకు ఇస్తామని చెప్పి మాట నేను అధికారికి మా అధికారులకు ఇస్తాను, మా ఆర్జేసీ గారికి ఇస్తాను. మా ఆర్జేసీ గారికి నేను సీసీ ఫుటేజ్ మొత్తం పెండ్రైవ్ ఎక్కించినాము, అదంతా మేము పంపిస్తాం, ఖచ్చితంగా పంపిస్తాం. ఫ్రాడ్ అయితే ఎక్కడ జరగలేదు అంటారు? జరగలేదు. కరెక్ట్. ఓకే మేడం, మీరు ఎక్కడెక్కడ ఈవోగా విధులు నిర్వహిస్తున్నారు మేడం? ఈ ఒక గుడి, తర్వాత కర్నూలు ఒక జిల్లా గోరక్షణ శాఖ. 2 వేర్వేరు జిల్లాల్లో ఇట్లా విధులు నిర్వహించడం సాధ్యమేనా మేడం? అధికారులు ఇచ్చినారు, చేస్తున్నాం. మండల కమిషనర్ ఆర్డర్ మేరకు పనిచేస్తున్నాం. యాజ్ పర్ రూల్స్ లో ఉంది మేడం, అలా జిల్లాలో చేయొచ్చని. అంటే జిల్లా అధికారులు అయితే చేయొచ్చు అని తెలుసు కానీ మేడం. ఇప్పుడు ఒక నిమిషమేనండి. ఇప్పుడు ఉన్నది ఏంటంటే మనకి హుండీ మిస్ అయ్యిందనే విషయం మాట్లాడాలి. అది అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. మీకు ఏదైనా ఉంటే గ్రామస్తులు ఆరోపణలు గ్రామస్తుల మీద రాలేదు మేడం. ఒక బాక్స్ ఎల్లో బాక్స్ ఏదైతే ఉందో డైరెక్ట్ గా కౌంటింగ్ జరగకోకుండా ట్రాక్టర్లో వెళ్ళిపోయింది అనేది పూర్తి స్థాయిలో వినిపిస్తున్న పరిస్థితి ఉంది. మా దగ్గర రికార్డెడ్ గా కూడా కాల్ రికార్డెడ్ కూడా మా దగ్గర ఒక ఎవిడెన్స్ ఉంది. మేము దాన్ని ఉదాహరణ చేసుకుని మిమ్మల్ని అడుగుతున్నాం. అంత లేని మేము మీడియాగా ఇక్కడ వచ్చి మిమ్మల్ని పాయింట్అవుట్ చేస్తున్నామంటే అంత సిల్లీ ఉండదు కదా. ఎందుకంటే ఇది ఇస్ గవర్నమెంట్ ప్రాపర్టీ. మీరు కొన్ని ఏళ్ళ నుంచి కూడా ఉన్నారు, ఎన్నో దేవస్థానాలు పనిచేశారు. దీనికి మీరు పూర్తి స్థాయిలో ఏం చెప్తారు? వీళ్ళంతా పెద్ద మనుషులంతా ఎక్కుతారు, మొత్తం అన్ని సంచులకు వేసుకుంటారు, వీళ్ళంతా ఉంటారు. ప్రతిసారి అందరుండి అందరి సమక్షంలోనే మేము హుండీ కౌంట్ చేస్తున్నాం. అందరు చెప్పి చేస్తాను. హుండీ
ఏమన్నా అది కాదు మేడం, మీకంటే హైర్ అథారిటీస్ ఎవరి నుండి కౌంటింగ్ వస్తారా? జిల్లా ఉన్నారు, కేంద్రం నుండి? డీసీ గారు ఉన్నారు, ఫెస్టివల్ ఆఫీసర్ ఉన్నారు. ఆ రోజు ఫెస్టివల్ ఆఫీసర్ కూడా ఉన్నారు. ఏమన్నా చెప్పండి, మీరు ఉన్నారు. మేడం ఆ ఎల్లో ఉండి వీడియో ప్లే చూపించండి, ఎక్కడ ఓపెన్ ఎత్తినారో ఎక్కడ ఓపెన్ ప్రచురించారు. సీసీ ఫుటేజ్ చూపించండి, అది మాత్రం నేను అదే అంటున్నా, క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు కూడా ఆరోపణలు వచ్చాయి కదా. మేము అదే అంటున్నాము. చూపించండి, అది ప్లీజ్ ప్లీజ్ ఇదేమి